వేయలేదు కదూ? వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంకా మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాటీ. యు బ్యూటీ. జస్ట్ మినిట్. జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 2 3 అబ్బో, 1. ఇది మన వల్ల అవుతుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేను నాన్గా వెరీ సింపుల్ సింగారం. యా. జస్ట్ లైక్ దిస్. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. I will do. 1. No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you both exercise, okay? Let's do it. 1 2 3 4 1 2 3 4. Mr. Singaram, what happened? త్వరగా కానివే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపు ఏమిట్రా సన్నాసి, ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు. బతుకునన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో. ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడేవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నాను లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడి కుమ్మిదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్ అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ అదేంటి ఒకటి చూడబోతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? ఊరుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు,
ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇత్తావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరువుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటర్ అండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటే అవతారం? నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో, ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు. చూడు, ఆడపిల్లలు కదే, కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా, మరీ ముష్టి అవతారం చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఏమిటి? ఏం లేదండి, ఎవరు అడుగు తినే వాళ్ళు వస్తే మాట్లాడతాను. అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ తేల్చుకురమ్మన్నాను, కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ ఉంది. పోనీ షెర్లాక్ హోమ్స్ అక్క గారు, సరేనా? చాలా థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? బసవరాజు గారని లాయర్. హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ. కృష్ణ మామూలే తొయ్. నేనా? ఇవాళ రేపు వద్దండి తొయ్. అది మీకు రాదండి. ఎక్కడ మరి తొయ్. ఏదో డొక్కుమండి అంతకి స్టార్ట్ అవదు. అప్పుడే స్టార్ట్ అయిందా? మరి నేనా? నమస్కారం స్వామి. నమస్కారం. తమరి మహిమలు చాలా విన్నాం స్వామి. అప్రస్తుతం వచ్చిన పని భక్త. మా పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు స్వామి. మహాదృష్టలం మా దర్శనం చేసుకున్నారుగా, మీదట పుడతారు. కాల్ భైరవ సంతుష్ట చేంజ్ నాగే బబ్లు మహాదృష్ట పాలిక కాపాలిక ఆవాహయామి. జై బోలాంబికే. దేవి ప్రసాదం, నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది. నా సగం వేరే వాడు తింటే నీ బిడ్డకు తండ్రి వాడవుతాడు. అమ్మో, నేనే తింటాను. రేపు మోహినికి పూజలు చెయ్యాలి. ఒక 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి. మహాప్రసాదం. మహాప్రసాదం నీది కాదురా, నాది. 4 రోజులు 100 చూసి అబ్బా. అందుకే ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టవే. ఇది ఇలా పిలిస్తే ఎందుకు పలుకుతుంది? జై బాలాంబిక. ఇదేమిటి అరటిపండు చూపిస్తున్నావు? నేను అమరీష్ దోశ అని కాదు, నీ మొగుణ్ణి. చచ్చేలా ఉన్నాను, నా మొహాన కాస్త కాఫీ కొట్టు, లేకపోతే నీ మొహాన బొట్టు ఫట్టు. ఇదేమిటే కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు? ఇంట్లో పాలు ఖాళీ, కాఫీ పొడి ఖాళీ, పంచదార ఖాళీ, అందుకే కప్పు ఖాళీ. అరవకే భద్రకాళి. ఇంద 100 ఆ చేతితోటే నా మొహాన్ని ఇంత టిఫిన్ తగలట్టు. సారీ, దానికి ఇంకో 100 కొట్టు. మహాద్రష్ట పాలిక కపాలిక ఈ అమరీష్ దోశకి దోశల పిండి కొనడానికి ఒక కొత్త గిరాకీ చూపించు.